ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. చిన్నారి సేఫ్ కానీ కిడ్నాప్. నిజంగా చిన్నారి సేఫ్ గానే ఉంది కానీ కిడ్నాప్ గురైంది. ఇది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కాదు, కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా 10 రోజుల నుంచి ఒక భీకరమైన ఆపరేషన్ జరుగుతోంది, సెర్చ్ ఆపరేషన్ నల్లకొండ అటవీ ప్రాంతంలో. సో నల్లకొండ అటవీ ప్రాంతం గురించి మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 500 ఎకరాల్లో ఆ భూమి ఉంది, అటవీ భూమి ఉంది. సో దీనికి సంబంధించి మనకు తెలిసింది 500 ఎకరాలు. అండ్ ఇదొక చిట్టడవి. చిట్టడవి అంటే బేసిక్గా అక్కడ వన్యమృగాలు, క్రూర మృగాలు, అంత అంటే డేంజరస్, మనుషులను చంపేసేటువంటి మృగాలు అక్కడ తిరగవు. అక్కడ తిరిగేది ఏంటో తెలుసా? దుప్పులు, పాములు, జింకలు, అడవి పందులు. ఇది అటవీ శాఖ ధృవీకరించినటువంటి రిపోర్ట్. ఇది అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్న స్పాట్లో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తుంది. ఇక్కడ మనుషులను చంపేసినటువంటి పులులు కానీ సింహాలు కానీ ఇక్కడ ఉండవు. దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఈ యొక్క ప్రాంతంలో తుని సిహెచ్ అగ్రహారం ఆ గ్రామంలో ఎలాంటి ఘటనలు అసలు జరగలేదట ఇప్పటిదాకా కూడా. అంటే పాపని ఏ మృగం కూడా గాయపరచడమో చంపడమో ఇలాంటివి చేయలేదు. అండ్ పాయింట్ నెంబర్ 1 ఏంటి? అటవీ శాఖ చెప్తుంది కదా, అటవీ శాఖ చెప్తుంది. పాయింట్ నెంబర్ 1 ఇస్తున్నాం. అండ్ పాయింట్ నెంబర్ 2, అక్కడికి వచ్చిన జ్యోతిష్కులు, ఈ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో, సో ఎట్టి పరిస్థితుల్లో పాప బతికే ఉంది, వాళ్ళ అమ్మాయి రాశి ప్రకారమో లేదంటే ఆ అమ్మాయి స్టార్ నక్షత్రం ప్రకారమో ఆ అమ్మాయి బతికే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. సరే, జ్యోతిష్యుల్ని నమ్మాలా నమ్మొద్దా అనే విషయం పక్కన పెడదాం. కానీ పాప బయటికి సేఫ్గా రావాలి అనే పాయింట్ గురించే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన టైటిల్ కూడా చిన్నారి సేఫ్ కానీ కిడ్నాప్ అని చెప్పుకున్నాం కాబట్టి. సో జ్యోతిష్కుల పాయింట్లో కూడా నేను పాప మళ్ళీ వస్తుంది అనేది నేను తీసుకుంటా. అండ్ అటవీ శాఖ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ ఎలాంటి వన్యమృగాలు ఉండవు అని చెప్పి. అండ్ మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, పోలీసులు. సో పోలీసులు దాదాపుగా 200 మంది కొన్ని ప్రత్యేక బృందాలుగా విడిపోయి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అండ్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అండ్ ఎస్డిఆర్ఎఫ్, ఇటు అటవీ శాఖ టీం కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత ఆదేశాలతో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు అంతా 10 రోజుల పాటు ఒక భీకరమైన సెర్చ్ ఆపరేషన్ చేశారు. నల్లకొండ అటవీ ప్రాంతంలో 500 ఎకరాల భూమిని జల్లెడ పట్టారు. సో ఎలాంటి క్లూ దొరకలేదు ఇప్పటిదాకా, దెర్ ఈజ్ నో క్లూ. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ఇప్పుడు దాదాపుగా 1400 ఫోన్ కాల్స్ ఏదైతే సిహెచ్ అగ్రహారంలో ఆ విలేజ్లో 1400 ఫోన్ కాల్స్, 7 టవర్స్, 7 టవర్స్ రేంజ్లో 1400 ఫోన్ కాల్స్ని మెర్జ్ చేశారు. దీంట్లో గ్రూప్ కాల్స్ ఉన్నాయి అండ్ ఇండివిజువల్ కాల్స్ ఉన్నాయి, సస్పెక్టెడ్ కాల్స్ ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు శోధన జరుగుతుంది. ఈ 1400 కాల్స్లో 7గురిని సస్పెక్ట్గా తేల్చారు పోలీసులు. 7 మెంబర్స్, సేమ్ ఊరే, ఆ పాప నివసిస్తున్న ఊరే. సో ఈ 4 పాయింట్లకి ఒక్క విషయం చెప్తా. సో ఇప్పటిదాకా ఆ పాప అడవిలోకి వెళ్ళింది అండ్ దాని తర్వాత కుక్క బయటకు వచ్చింది, కుక్క ఆన్ ది స్పాట్లో చనిపోయింది. సరే, కుక్క అది న్యాచురల్ డెత్తా లేదంటే ఎవరైనా మందు పెట్టారా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుక్క బాడీని విశాఖకు పంపించారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక
యూజువల్ డెత్ కాదు, ఇది అన్యూజువల్ డెత్ అని తేలింది అనుకోండి, ఈ 7గురికి చితకబాతారనమాట. చితకబాతంటే మామూలుగా కాదు. ఎందుకంటే అండ్ దీనికి సంబంధించి వాళ్ళ అమ్మ చెప్పింది, చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మ ఏమని మీడియాతో ఆవిడ చెప్పింది ఏంటంటే, మా ఆయనకి ఒక్కరితో గొడవ ఉంది. ఈ విషయం కనీసం వాళ్ళ ఆయన గణేష్ కూడా చెప్పలేదు, చిన్నారి పాప వాళ్ళ నాన్న కూడా చెప్పలేదు పోలీసులకి. తర్వాత సరిగ్గా జూన్ 6వ తారీఖున ఆ అమ్మాయి మిస్ అయిపోయిన తర్వాత జూన్ 9న వాళ్ళ నాన్న గణేష్ని పోలీసులు అడిగారు, ఏమని, నీకెవరితోనో గొడవలు ఉన్నాయా, మీ పిల్లని ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏంటి, వాస్తవానికి మీ పాప మిస్ అయింది ఆ రోజున జూన్ 6 మార్నింగ్ 11:30కి నీ దగ్గరకు వచ్చింది అనుకున్నాం, రాలేదు, మీ ఆవిడ కూడా అదే అనుకున్నారు, మరి అసలు ఈ మధ్యలో ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసేసరికి 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు అయింది. 9వ తారీఖు మాట్లాడిన తర్వాత ఎలాంటి విషయాలు కూడా నోరు విప్పలేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, నేను బ్లేమ్ చేయట్లేదు, కానీ ఈ కేసులో ఆయన చెప్పని ఒక ఇన్ఫర్మేషన్ని పోలీసులు డాట్స్ కనెక్ట్ చేసుకునే విధంగా చిన్నారి వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే ఒక కార్ ఇష్యూలో ఒక కారు వీళ్ళు కొనుగోలు చేశారు, ఆ కొనుగోలుకు సంబంధించి ఒక 4గురితో వీళ్ళకి గొడవలు ఏర్పడ్డాయి. ఆ గొడవలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే, అగ్రహారంలోని వాళ్ళ ఇల్లు ఏదైతే వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించేంత విధంగా. ఇప్పుడు మీకు మాకు ఏదైనా గొడవ అయింది, మహా అయితే ఏం చేస్తావు, అప్పటికప్పుడు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అయిపోతుంది. కానీ నేను ఎంతలా పగబట్టానంటే, మీ ఇంటి మీద ఒక రెక్కి నిర్వహించి ఆ ఇంటికి ఎంట్రీ ఎటు ఎగ్జిట్ ఎటు, పామాయిల్ తోటలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇటు నుంచి వెళ్ళిపోవచ్చా, ఇటు నుంచి ఊరు కనెక్ట్ అవ్వాలా అని ఒక రెక్కి నిర్వహించుకుంటా కదా, అలాగా 4 వ్యక్తులు వచ్చి వీళ్ళ ఇంటికి రెక్కి నిర్వహించారట. సో ఆ 4 ఫోన్ కాల్కి సంబంధించిన డేటా కూడా పోలీసులు ఇప్పుడు తీస్తున్నారు. ఈ 4 ఎవరైతే పాప వాళ్ళ డాడీతో ఉన్నటువంటి గొడవకు సంబంధించిన 4 అండ్ ఊళ్ళో 1400 కాల్స్ మెచ్చేసిన తర్వాత ఏదైతే బయటకు వచ్చినటువంటి 7, 7, 4, 11 మంది. ఈ 11 మందితో ఇప్పుడు పోలీసుల ఇంట్రాగేషన్ కొనసాగబోతుంది మరి కాసేపట్లో. పాప సేఫే, పాప చచ్చిపోయిందనడానికి అసలు ఛాన్సే లేదు. పాప ఒకవేళ చనిపోతే ఈ యొక్క పామాయిల్ తోటలో అట్లీస్ట్ ఆ పిల్లకి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, పక్కన ఉన్నటువంటి 500 ఎకరాల ఈ చిట్టడవిలో అట్లీస్ట్ ఒక పాపని ఏదన్నా లాక్కెళ్ళింది అనుకుందాం, అనకూడదు చెప్తున్నా, లాక్కెళ్ళింది అనుకుందాం. లాక్కెళ్తే ఇప్పుడు ఆ బట్ట కావచ్చు, లేదంటే తన బ్లడ్ కావచ్చు, ఏదో ఒక క్లూ దొరకదా, ఒక్క క్లూ. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక పోలీసులు, ఇంకా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, రాజకీయాలకు అతీతంగా చాలామంది రాజకీయ నాయకులు వస్తున్నారు. ఇటు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, కూటమి సర్కార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు, హోంమంత్రి అనిత రంగంలో దిగారు, అందరినీ మానిటర్ చేసుకుంటున్నారు. డిస్టిక్ యంత్రాంగం మొత్తం కదిలింది. ఇంతమంది కదిలినా సరే మరి అక్కడ అడవిలో ఎందుకు ఒక్క క్లూ కూడా దొరకలేదు? లిటరల్లీ జల్లెడ పట్టేశారు అడవిని మొత్తం. అడవిలో గనక ఒకవేళ ఆ అమ్మాయికి ఏదన్నా దారుణం జరిగితే ఈ పాటికి న్యూస్ రాదా బయటికి? లేకపోతే ఎవరన్నా వాంటెడ్ కాపుతున్నారంటారా? వాంటెడ్ కాపడానికి పోలీసులకి ఎలాంటి అధికారం లేదు. అక్కడ జరిగినటువంటిది ఎట్టి పరిస్థితులు ఈవినింగ్కి హైకమాండ్కి రిపోర్ట్ చేయాల్సిందే. ఈరోజు అప్డేట్ ఇది. ఇవాళ ఇంతమందితో రెస్క్యూ ఆపరేషన్ చేసాం, ఇంతమంది ఫారెన్సిక్ టీం వచ్చారు, వీళ్ళు కనుగొన్నది ఇది, వీళ్ళు కనుగొన్నది ఇది, ఇన్ని టీంలు వెళ్తాయి. సో అన్ని దాదాపు 10 టీంలు ఉన్నాయి, 10 టీంలు వర్క్ చేస్తున్నాయి 500 ఎకరాల్లో అడవిలో. సో ఆ 10 టీంలు ఏదైతే ఇచ్చే అప్డేట్ ప్రకారం మీడియా నుంచి బయటకు వస్తుంది వార్త. మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ పాప ఉందనుకుందామా? దారులన్నీ వేళ్ళన్నీ కూడా ఏదైతే కిడ్నాప్కి సంబంధించి కనిపిస్తున్నాయి, మొత్తం వేళ్ళన్నీ కూడా కిడ్నాప్ వైపే చూపిస్తున్నాయి. మరి ఈ పాపని కిడ్నాప్ చేసింది ఎవరు? మనం 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం మనం టీవీ వేదికగా ఒక వీడియో కూడా చేసాం. దాంట్లో కూడా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ దేర్. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ పని చేయకుండా ఒక పాప అడవిలోకి వెళ్ళి బయటికి మళ్ళీ తిరిగిన రోకాలకో లేకపోతే ఇన్ని రోజులు మిస్సింగో జరగదు కదా. ఒకవేళ నిజంగా పాపని ఏదైనా అడవిలో ఏదైనా చేసుంటే
ఈ పార్టికల్లో న్యూస్ తెలిసిపోయేది. అండ్ దట్టు అయితే సాటర్డే పాప వెళ్ళిన టైంలో ఆ రోజున 11:15 AM ఆ అమ్మాయి మిస్ అయింది. ఆ రోజున భీకరమైన వర్షం, మామూలు వర్షం కాదు. సరే ఆ రోజున ఆధారాలు పోయాయి అనుకుందాం, ఫారెన్సిక్ టీమ్ కానీ లేకపోతే అసలు ఎవరికి కూడా కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. దాని తర్వాత కుక్క బయటికి రాదు కదా. సరిగ్గా జూన్ 6వ తారీఖు రాత్రి, శనివారం రాత్రి అక్కడ తునిలో ఒక భీకరమైన వర్షం పడింది. సో దాని తర్వాత సరిగ్గా 3 రోజుల తర్వాత కుక్క మళ్ళీ ఇంటికి వచ్చింది. కుక్క మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి, చిన్నారి జాహ్నవి వాళ్ళ అమ్మకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. సరే దాన్ని డీకోడ్ చేశారా లేదా, లేకపోతే దానికి సరే మేజర్ క్లూ కుక్కే కదా. కుక్కకి ఆ పిల్లకి మంచి బాండింగ్ ఉంది ఎప్పటి నుంచో. జాహ్నవి ఏజ్ ఎంత, జస్ట్ 2.5 years అంతే. జాహ్నవి ఏజ్ 2.5 years. సో ఈ పాప ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళతో ఆడుకునేంత టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళ అమ్మను వదిలిపెట్టి పోదు ఎక్కువ దూరం. మహా అయితే అక్కడ ఉన్నటువంటి పామాయిల్ తోటలో అక్కడక్కడ మాత్రమే ఆ పిల్ల తిరిగి, లేకపోతే అక్కడే ఆడుకొని ఆ కుక్కతో మాట్లాడుకోవడం, లేకపోతే ఆడుకోవడం, ఇదే ఇంతవరకే ఉంటుంది వాళ్ళకి. వేరే ప్రపంచం. ఈవెన్ నాకు తెలిసి వాళ్ళ అమ్మ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, కనీసం ఊళ్ళో కూడా ఈ అమ్మాయి పుట్టిన 2.5 yearsలో కనీసం ఊళ్ళో కూడా వెళ్ళిన సందర్భాలు మహా అయితే ఒక 5-6 కూడా ఉండవంట. అంటే కనీసం ఆ పిల్లకి ఎవరు కూడా తెలిసిన వాళ్ళు ఉండరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ కిడ్నాప్ విషయంలో ఎవరో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉందైతే వాస్తవం. థర్డ్ ఫోర్స్ అయితే ఒకటి ఉంది, వాళ్ళు కిడ్నాప్ చేశారు. అండ్ అన్నోన్ పీపుల్ వచ్చే అవకాశం లేదు. అన్నోన్ పీపుల్ అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకు వచ్చే అవకాశం లేదు? జస్ట్ 2.5 years అమ్మాయి ముక్కు మొహం తెలియని వ్యక్తితో వాడు ఏదైనా ఆఫర్ చేస్తేనో, చాక్లెటో బిస్కెటో ఇంకోటి ఆఫర్ చేస్తేనో వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్ల ఒక అమ్మాయి ఉంది, జస్ట్ 2.5 years అమ్మాయి, 3 years ఉంటాయి, సేమ్ ఈ పాప ఏజే. టచ్ కనుక ఈ స్పర్శ అయితే ఉందో, ఎత్తుకున్న వాళ్ళు స్పర్శ అయితే ఉందో, స్పర్శ మారితే ఆ పాపకు అనుమానం వచ్చేస్తుంది. కనీసం పడుకున్న తర్వాత జో కొడదాం అనుకున్నా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ స్పర్శ లేకపోతే ఆ పిల్ల పడుకోదు. అంటే స్పర్శ అనేది అంత ఇది. మళ్ళీ స్పర్శకే అంత ఇది ఉంటే వాళ్ళ విజిబిలిటీకి అన్నోన్ పర్సన్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు ఏం ఆఫర్ చేసినా తీసుకోరు అంత గమ్మున. సరే కనీసం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే తినడానికి ఆశపడ్డారు అనుకుందాం. ఆ పిల్లకి తిండి మీద కూడా ఉండదు. ఆకలేస్తేనే వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, వాళ్ళ నాన్న గుర్తొస్తాడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ ఉంటారు. అంతే తప్ప అక్కడ వేరే వాళ్ళని చూసి వెళ్ళేంత ఆస్కారం అయితే అక్కడ లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక డాట్ కనెక్ట్ చేసిన ఫైనల్గా 6th డాట్. ఏదైతే జూన్ 6న ఆ అమ్మాయి తప్పిపోయిందో, జూన్ 6న ఆ అమ్మాయి తప్పిపోయిన తర్వాత జూన్ 8న ఒక గ్రామస్తుడు, వాళ్ళ ఊరికి సంబంధించి CH అగ్రహారానికి సంబంధించి ఒక గ్రామస్తుడు, నాకు ఆ అడవిలో ఆ అమ్మాయి కేక వినపడింది, ఆ అమ్మాయి ఉంటుంది, నేను చూశాను. చూస్తే ఆ పాప దగ్గర కుక్క ఉంది, ఏదైతే ఈ పెంపుడు కుక్క ఉంది. సో ఎక్కడ అది నన్ను హామ్ చేస్తుందో అని చెప్పి నేను వెళ్ళలేదు, నాకు భయం వేస్తుందని చెప్పాడు. అంటే వాస్తవం ఏంటి, ఆ కుక్కకి ఆ పాపకి ఆ కుక్క అనేది ఒక ప్రొటెక్షన్ లాంటిది. మరి అలాంటి ప్రొటెక్షన్ ఈ పిల్లని అంత దూరం తీసుకెళ్ళిపోయిందా? వెళ్ళే ఛాన్స్ లేదు. పక్కన ఉన్నటువంటి పామాయిల్ తోట 10 ఎకరాల్లో విస్తరించింది, 10 ఎకరాలు. అదే టైంలో సాటర్డే మార్నింగ్ 11:30కి వాళ్ళ చెల్లి ఎవరైతే ఉంటుందో వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది. అండ్ వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ నాన్న ఏదైతే ఉన్నాడో ఆయన పామాయిల్ తోటకు నీళ్లు పెడుతున్నారు. సరిగ్గా ఆ రోజు నైటే వర్షం పడింది వాస్తవానికి. సో ఈయన పొద్దున్న నుంచి ఆయన నీళ్లు పెట్టడం జరుగుతుంది, నీళ్లు పెడుతున్నారు. ఈ 10 ఎకరాలని క్రాస్ చేయాలంటే స్క్వేర్ టైప్లో వేసుకున్నా, ఈ 10 ఎకరాలు ఒక స్క్వేర్ టైప్లో ఉందనుకుందాం, కనీసం ఒక పావు గంట పట్టదా అండి? సరే 10 నిమిషాలు పట్టదా? ఆ అమ్మాయి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకుందాం. అంత ఫాస్ట్గా వెళ్తే ఒక పావు గంట అయినా పట్టుద్దిగా, 10 నిమిషాలు పట్టుద్దిగా. సో అప్పుడు వీళ్ళ నాన్న చూడలేదంటారా? లేదు, ఒకవేళ ఆ అమ్మాయి ఈ ఏదైతే 10 ఎకరాల పాయింట్ నుంచి, ఎగ్జిట్ పాయింట్ నుంచి దండకారణ్యంలోకి వెళ్ళే లోపల ఎవరో వచ్చారు,
ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, బయటకు వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఆ అమ్మాయి కనుక లోపలికి వెళితే వెంటనే కుక్క రావటము, ఎందుకంటే కుక్కకి తెలుసు ఆ ఆ పాప ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి. ఒకవేళ దూరంగా వెళ్తే అంటే అన్యూజువల్ ప్లేసెస్ కానీ రికగ్నైజ్ చేయనటువంటి ప్లేస్కి వెళ్తే ఆ పిల్లని వార్మ్ చేసే, లేకపోతే ఇటు కాదు మనం వెళ్ళాల్సిందే అని చెప్పి ఇది కూడా ఆ కుక్క ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది, చిన్నపిల్లలతో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఆ విశ్వాసం ఆ కుక్కకు ఉంటుంది. ఆ పాపని వెంటనే వెనక్కి పంపించే క్రమం కూడా జరిగి ఉండొచ్చు. కానీ అక్కడ ఏదైతే జరిగిందో అది కుక్కకి మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు కుక్క చనిపోవడం ఈ కేసులో చాలా కీలకంగా మారింది. అసలు ఎవరి కాళ్ళకి అంటే నార్మల్గా ఆ పాప మిస్ అయ్యి కిడ్నాప్ జరిగితే ఏముండదు కదా. సో ఇక్కడ కిడ్నాప్ చేసిన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే పాపని కిడ్నాప్ చేయడం ఎంత పెద్ద మిస్టేకో. ఎందుకంటే దొరికేస్తే వాళ్ళని సరదాగా ఎన్కౌంటర్ చేస్తారు, అసలు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు దొరికితే పాపని కిడ్నాప్ చేసింది కనుక రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ దొరుకుతారు. ఏదో అంటారు కదా, దొంగతనం ఇంకోతనం ఎప్పటికీ దాగో, దొరకాల్సిందే అంటారు కదా. సో పక్కా దొరుకుతారు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికితే మాత్రం పోలీసులు మస్ట్గా ఎన్కౌంటర్ చేస్తారు, అసలు దాంట్లో ఎలాంటి సంబంధం లేదు. అండ్ దీనికి సంబంధించి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పక్కాగా ప్లాన్ చేశారు. పాప ఈ 10 ఎకరాలు పామాయిల్ తోట దాటి అడవి దాకా వచ్చింది కాబట్టి సో ఆ పాపను అక్కడే అడవిలోనే చేస్తే వన్యమృగాలు అమ్మాయిని ఇబ్బంది పెట్టాయి, చంపేశాయని చెప్పి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఆ టైంలో వాళ్ళు ఎందుకున్నారు, అండ్ దట్టు వాళ్ళకి ఈ చిన్నారి వాళ్ళ అమ్మ నాన్నకి పడదు కాబట్టి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ అమ్మాయిని చాలా సేఫ్గా రెస్క్యూ చేసి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారు. సో బయటికి తీసుకెళ్ళడం అది కూడా ఏదైతే సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఊరికి సంబంధించి ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర 2 సీసీ క్యామ్లు ఉంటాయి, సీసీ క్యామ్స్ ఉంటాయి. సో ఆ సీసీ క్యామ్స్కి కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఆ అమ్మాయిని ఊరు దాటించేశారా, లేదంటే ఊళ్ళోనే ఉందా, ఊళ్ళో ఉండటం ఛాన్స్ లేదు, ఊరు బయటికి పంపించాలి. ఒకవేళ ఆ అమ్మాయి అడవిలో ఉందనుకుందాం, అడవిలో ఉంటే ఈ పాటికల్లా ఏదో ఒక తుని సిఐ గారు చెప్పినట్టు కొండ చిలువలో లేకపోతే అడవి పందులు ఏదో ఒకటి కొంచెం ఆ అమ్మాయిని డ్యామేజ్ చేసే ఒక పరిస్థితి జరగవచ్చు. సరే పాములు కూడా ఉంటాయి కాబట్టి పాము కాటు వేయడము, అట్లీస్ట్ అనకూడదు పాము, ఇలాంటి ఏదైనా ఏది జరిగినా సరే ఆ అమ్మాయి బాడీతో అక్కడ దొరికేది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి సేఫ్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నంలో అమ్మాయి చాలా సేఫ్గా ఉంది, అక్కడ ఎలాంటి డౌట్ లేదు. కానీ కిడ్నాప్ చేశారు, ఎవరు కిడ్నాప్ చేశారనేది పోలీసులు ఇప్పటికే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకున్నారు. సో దానికి సంబంధించిన సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి ఏదైతే సెల్ టవర్స్ కావచ్చు అండ్ తుని రేంజ్లో ఉన్నటువంటి సెల్ టవర్స్ కావచ్చు, 7 సెల్ టవర్ల నుంచి 1400 కాల్స్ని మెర్చేశారు. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇన్ఫర్మేషన్ రానుంది. అండ్ దీంతో ఫోన్ కాల్ డేటాతో కూడా పాటుగా ఈ యొక్క కుక్క పోస్ట్ మార్టం చాలా కీలకం కానుంది. ఒకవేళ పొరపాటును కనుక కుక్క అన్యూజువల్గా చనిపోయింది అని తేలితే నిజంగా ఇక ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. సో మీరేమనుకుంటున్నారు ఈ అనాలిసిస్ గురించి? మస్తు కామెంట్ చేయండి.